ఎండలు ఎక్కువైపోయినాయి. సో మనలో ఉన్న ఓపిక కూడా ఎగ్జాస్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది కదా. అన్నీ అయిపోతుంటాయి, ఇంట్లో నీళ్ళు అయిపోతాయి, జేబులో డబ్బులు అయిపోతాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సీజన్ ఆఫ్ కోర్స్ అన్నీ అయిపోతుంటాయి. బైబిల్ చాలా ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ ఇట్ గోస్ అండ్ సేస్, వెన్ ద టైమ్ ఇస్ నియర్ ఈవెన్ ద లవ్, ప్రేమ కూడా తక్కువైపోతుందంట. సమ్మర్ వచ్చిందనంటే ఏంటి సైన్ అని అంటే నీళ్ళు అయిపోతాయి. మార్నింగ్ లేవగానే నీళ్ళు లేవు ట్యాంక్లో, ఏం చేయాలో అర్థం కాలేదు. అదే మనిషిలో ప్రేమ తక్కువైందంటే ఎలా ఉంటుంది? కెన్ యూ ఇమాజిన్ అ వరల్డ్ సబ్ట్రాక్టింగ్ దిస్ లవ్? ప్రేమను మైనస్ చేసి కెన్ యూ ఇమాజిన్ లవ్? హారిబుల్ కదా, అలా ఉంటుంది, అసలు ఊహించుకోలేము. కానీ ఎక్కడో ప్రేమ ఇంకా మిగిలి ఉంది, అందుకనే కొంచెం మంచితనం మిగిలి ఉంది మనుషుల్లో అనిపిస్తుంది కదా. అయితే ఐ రిసీవ్డ్ అ క్వశ్చన్ లేట్లీ, ఇట్ గోస్ లైక్ దిస్. దేవుడు ఉన్నవాళ్ళకి ఇస్తాడు, దేవుడు ఉన్నవాళ్ళకి ఇస్తాడు. చాలా పార్షియాలిటీ ఉంటుంది దేవునికి. కొంతమందిని నిజంగా దేవుడు మంచివాడైతే, దేవునికి ప్రేమ ఉంటే ఎందుకు కొంతమంది పేదవాళ్ళుగా పుట్టిస్తాడు దేవుడు? పేదవాళ్ళుగా దేవుడు ఎందుకు కొంతమందిని పుట్టిస్తాడు? మీ బైబిల్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు వాళ్ళు. ఏంటి తెలుసా? దానికి సపోర్టింగ్ వర్స్ వచ్చి మాథ్యూస్ 25th chapter, మాథ్యూస్ 25th chapter 28th verse. నేను చదువుతున్నాను. So take the bag of gold from him and give it to the one who has 10 bags. For whoever has will be given more, and they will have an abundance. Whoever does not have, even what they have will be taken from them. చదువుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఎవరి దగ్గర అయితే లేదో వాడి దగ్గర ఉన్నది కూడా తీసేసి ఉన్నవాళ్ళకి ఇస్తాడంట. ఇట్స్ వెరీ అన్ఫేర్ అని అనిపిస్తుంది. లేనివాడికి కదా మనం ఇవ్వాలి, లేనివాడికి కదా ఇవ్వాల్సింది. అలాంటిది లేనివాడి దగ్గర ఏదైతే కొంచెం ఉందో అది కూడా తీసేసి ఉన్నవాడికి ఇస్తాడంట. ఇది మీరు ఒప్పుకుంటారా? మన కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? మన గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం, పారిటీ గురించి మాట్లాడుతున్నాం. సో ఆల్వేస్ వి డిస్కరేజ్ ద డిస్పారిటీ, ఇన్ఈక్వాలిటీ, ఇవన్నీ మాట్లాడుతూ ఈక్వాలిటీ తీసుకురావాలి. కాబట్టి మనం షేర్ చేసుకోవాలి, ఉన్నవాళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతుంటే బైబిల్ మటుకు ఏం చెప్తుందనంటే, ద వన్ who is judging here and the one who has entrusted the wealth to 3 people according to their abilities, and he is saying after coming back from the journey, a long journey, అక్కడి నుంచి వచ్చిన తర్వాత అంటుంది ఏంటంటే అందరికీ జడ్జి చేస్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకందరికీ తెలిసినటువంటి పారబుల్ ఇది, బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్. అవునా? వాళ్ళకి ఒకరికి 5 bags ఆఫ్ గోల్డ్, ఒకరికి 2 bags ఆఫ్ గోల్డ్, అండ్ ఒకరికి 1 bag ఆఫ్ గోల్డ్ ఆయన ఇస్తారు. మనకు అనిపిస్తుంది అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీస్ అని ఉంటుందన్నమాట. సో మనకు అర్థమవుతుంది ఏంటంటే అందరికీ ఈక్వల్ ఎబిలిటీస్ లేవు. అందరికీ ఈక్వల్ ఎబిలిటీస్ లేవు. ఎబిలిటీస్ అంటే ఏంటి? ఇట్ క్యాన్ బి టైమ్, ఇట్ క్యాన్ బీ ద స్ట్రెంగ్త్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా అవ్వచ్చు. ఇప్పుడు అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి, ఈక్వాలిటీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఓకే, ఫేర్ జడ్జిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరికీ ఈక్వల్గా ఉండాలని అనుకుంటే అందరికీ ఈక్వల్ టైం ఇవ్వాలి. మనం ఈక్వల్ టాలెంట్స్ ఇవ్వాలంటే, ఈక్వల్ బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్ ఇవ్వాలంటే అందరికీ ఈక్వల్ టైం ఇవ్వాలి, ఈక్వల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఇమాజిన్ అ వరల్డ్ లైక్ దిస్. అందరూ ఒకటేసారి చచ్చిపోవాలి. ఓకే, ఏ రోజు అందరూ చచ్చిపోతారు మనుషులందరూ. అవునా? అందరూ ఆల్ఫాలు అయిపోతారు అప్పుడు, లేకపోతే అందరూ మధుకిరణలు అయిపోతారు. అంటే ఈక్వల్ ఎబిలిటీస్, ఫిజికల్, ఎమోషనల్ అంతా ఈక్వల్. నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ నాట్ ద యూనిఫార్మిటీ కదా. అంటే అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీస్. అంటే ఇక్కడ హైదరాబాద్లో హోలీ సిటీ చర్చ్ని లీడ్ చేయడానికి ఆల్ఫాకి ఎంత గ్రేస్ కావాలి, ఎంత టాలెంట్స్ కావాలి, ఎంత టైం కావాలి, ఇవన్నీ బేరీజ్ వేసుకొని దేవుడు నాకు కొంత టాలెంట్స్ ఇచ్చాడు, కొంత ఫెయిత్ ఇచ్చాడు. ఫెయిత్ కూడా రోమన్స్ 12th chapter మనకు 3rd verse ఉంటుంది. ఫెయిత్ అంటే అందరికీ ఈక్వల్ మెషర్ ఆఫ్ ఫెయిత్ లేదు అని అంటాడు. అంటే ఏంటి? దేవుడు కావాలని కొంతమందికి తక్కువ ఫెయిత్ ఇచ్చాడా? జస్ట్ ఇమాజిన్ అ వాల్ లైక్ దిస్. ఒక బిగ్ వాల్ని ఊహించుకోండి. దెర్ ఇస్ అ స్మాల్ గ్యాప్ ఇన్ దట్ వాల్.
కదా. ఒక స్మాల్ బ్రిక్కే పడుతుంది అందులో, ఒక స్మాల్ బ్రిక్కే పడుతుంది, బట్ ఇట్ కంప్లీట్స్ ద హోల్ వాల్. So you always have to measure your strength, measure your talents, not only with yourself, with God's bigger picture, God's bigger idea, bigger purpose. కదా, ఇక్కడ 5 talents తీసుకున్న వాడి గురించి అట్లా రాస్తూ చెప్తుంది ఏంటంటే హీ అట్ వన్స్ అని ఉంటుంది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో. ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్లో హీ ఇమ్మీడియట్లీ అని ఉంటుంది, అంటే ఇమ్మీడియట్లీ స్టార్టెడ్ వర్కింగ్. నాకంటూ ఒక టైం ఇవ్వబడింది, ఇన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతాను, నాకు దేవుడు ఒక పర్పస్ని ఇస్తే ఐఎమ్ నాట్ కాల్డ్ టు వేస్ట్ మై లైఫ్, రాదర్ ఐఎమ్ కాల్డ్ టు ఇన్వెస్ట్ మై లైఫ్. నేను ఇన్వెస్ట్ చేయాలి, నేను వేస్ట్ చేసుకోకూడదు కదా. సో ఇప్పుడు నేను ఈ టైంలో నేను ఈ టాలెంట్స్ని ఉపయోగించుకోవాలని అంటే ఇఫ్ I don't have to waste my time, what I should do, immediately I have to put my talents into practice at once. ప్రతి ఒక్కరికి కొంత టైం ఇవ్వబడిందని అంటే ఆ టైంలో ముగించేసేయాలి. మై హస్బెండ్, హీ ఈస్ విత్ మీ టుడే, హీ సేస్ లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు బీ స్పెంట్ వరీడ్ అని అంటాడు. హీఈస్ అ వెరీ హ్యాపీ మ్యాన్. చాలా ఎవ్వరు కూడా ఆయన హ్యాపీనెస్ అసలు డిస్టర్బ్ చేయలేరు. నేను ట్రై చేశాను చాలాసార్లు, ఇట్ డిడ్ వర్కౌట్. ఆయన్ని ఏమి చేసినా ఆయన్ని బాధ పెట్టలేరు మీరు, అంతే. ఏది నేనంటాను, ప్రతిదీ అంత లైట్గా ఎలా తీసుకుంటారు అంటే అంతే. ప్రతిదీ ఏదైనా సరే, ఈవెన్ ఒక డెత్ కూడా ఆయన కళ్ళల్లో నీళ్ళు తీసుకురాదు, బట్ హీ విల్ బి వరీడ్. ఆ లోపల బాధ ఉంటుంది పాపం. ఎవరో చెప్పారేమో చిన్నప్పుడు మగవాళ్ళు ఏడవకూడదని, అలా అనుకుంటాడో మరి ఏమో తెలియదు. కానీ ఏది కూడా పాకెట్లో డబ్బులు లేవా, లేకపోతే టైం లేదా, ఏదైనా సరే నేనైతే కొంచెం వరీ అవుతుంటాను. కానీ ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ వరింగ్ అబౌట్ ఎనీథింగ్. హీ ఈస్ సో బ్లెస్డ్ టు బీ గివెన్ సచ్ యాటిట్యూడ్, ఆఫ్ కోర్స్. అయితే సో నాకు ఎంత ఇచ్చారు లైఫ్ అని అంటే ఆ లైఫ్లో నేను ఈ టాలెంట్స్ని ఉపయోగించుకోవాలి. నౌ ద క్వశ్చన్ ఈస్, దేవుడు ఎందుకు ఒకరికి 5 తలాంతులు ఇచ్చేటువంటి కెపాసిటీ ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చేటువంటి కెపాసిటీ ఇచ్చాడు? క్వశ్చన్ అంతా ఇదే. అదే మనకు బాధ కలిగిస్తుంది. అందరికీ ఈక్వల్ ఎబిలిటీస్ ఇవ్వచ్చు కదా అని అనుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, బట్ స్టిల్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ ఆన్సర్ కదా, అలా అనిపిస్తుంది. ఇప్పుడు మీకు 2 ఇచ్చిన వాడికి తక్కువ అని ఎలా అనిపించింది? మీకు ఎలా అంటే ఇది తక్కువ అని ఎప్పుడు తెలిసింది కదా? ఒకరికి 5 ఇచ్చారన్న సంగతి మనకు తెలిసింది. ఇట్స్ నాట్ దట్ 2 talents are too less for me. It's not less, but it will become less or it looks less only when you compare it with the person who is given 5. దేవుడు ఎలా జడ్జ్ చేస్తాడు? నీకు 2 talents ఇస్తే 2 నువ్వు ఎట్లా యూజ్ చేసావని నీ టైం అండ్ ఎఫర్ట్ మీదనే ఆయన జడ్జ్ చేస్తాడు. ఆయన ఓ యూ గుడ్ సర్వెంట్, ఫెయిత్ఫుల్ అండ్ గుడ్ సర్వెంట్ అని అంటాడు. ఇంక వేరే ఏం ఉండదు అక్కడ. వాట్ డిడ్ హీ కంపేర్ విత్? 2 talents ఇచ్చిన వాడిని ఎవరితో కంపేర్ చేశాడు? 5తో కంపేర్ చేసి యూ గుడ్ సర్వెంట్, ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని అన్నాడా? కాదు. ఆయన ఎవరికి ఇచ్చారో వాళ్ళని అడుగుతున్నాడు. సో ఆయన ఎప్పుడు కంపేర్ చేయరు ఎవరితోటి. ఎక్కువగా ఇచ్చిన వాడితోటో తక్కువగా ఇచ్చిన వాడితోటో, ఒకరితో ఇచ్చిన వాడిని చూసి 2 ఇచ్చిన వాడిని చూసి నువ్వు బలా మంచి నమ్మకమైన దాసరా అని చెప్పేసి చెప్పలేదు ఆయన. నీకు ఏది ఇచ్చాడో దాంతోటే యూ విల్ బి జడ్జ్డ్. రిచ్ మ్యాన్ గేట్ దగ్గర ఉన్నాడంట లాజరస్. ఎక్కడో ఊర్లో ఉన్నవాడి గురించి ఆయన జడ్జ్ చేయలేదు. ఆ రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ యొక్క పారబుల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే హీ వాజ్ సిన్ఫుల్ నాట్ విత్ ప్రైవేట్ లైఫ్. అంటే ప్రైవేట్ సిన్ గురించి మాట్లాడలేదు, సోషల్ సిన్ గురించి మాట్లాడుతున్నాడు. హీ వాజ్ వెరీ నియర్ టు హిమ్, హీ వాజ్ అట్ ద గేట్. అక్కడే మన యొక్క పర్వ్యూలో ఏముందో, మన యొక్క స్కోప్లో ఏముందో దాన్ని బట్టి దేవుడు జడ్జ్ చేస్తాడు. ఎక్కడో ప్రపంచం అంతా ఇలా పోతుంది అంటే ప్రపంచం అంతా నేను కరెక్ట్ చేసేయాలని చెప్పేసి అనుకున్నాం అనుకో, మనం ఏం చేయలేం. నా పర్వ్యూలో నా స్కోప్లో ఏముందో అది నేను చేయాలి, అండ్ దానికి యు ఆర్ అకౌంటబుల్ ఓన్లీ ఫర్ దాట్, రైట్? సో హీ వాజ్ నాట్ జడ్జ్డ్ అగెయిన్స్ట్ neither with the one talent nor with the 5 talents. సో నాకేది ఇచ్చామో, కానీ మనం ఏం చేస్తామనంటే వీఆర్ ఆల్వేస్ బిజీ కంపేరింగ్ అవర్ సెల్స్ విత్ అదర్స్. ఈవెన్ సిబ్లింగ్స్, మీరు సిబ్లింగ్స్ తీసుకున్నా అంతే.
మీకు తెలుసా, పోట్లాట ఎక్కడ వస్తుందంటే సిబ్లింగ్స్ మధ్యన వస్తుంది. ఎక్కడ ఎక్కువ హేటెడ్ ఉంటుందనంటే సిబ్లింగ్స్ మధ్య. ఎందుకంటే మనకు చాలా ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన కంటికి ఎవరు కనిపిస్తారంటే పెద్దోడు చిన్నోడు, అక్క చెల్లి కదా, అన్న చెల్లి, వీళ్ళే కనిపిస్తారు. చూడు వాడు ఎలా ఉన్నాడు, చూడు. దాంతో స్టార్ట్ అవుతుంది హేట్రెడ్. పేరెంట్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ దిస్ థింగ్. ఇద్దరు సిబ్లింగ్స్ మధ్య పోట్లాట రావడానికి, మిస్అండర్స్టాండింగ్ రావడానికి పేరెంట్సే కారణమవుతారు. దే నెవర్ థింక్ దట్ దిస్ పర్సన్ ఈజ్ సో యూనిక్ and he or she has given some talents by the master and he or she will be judged only against that అని చెప్పేసి మనం అనుకోం. మనం ఎప్పుడు కూడా దేంతో కంపేర్ చేసుకుంటామంటే వేరే వాళ్ళతో, పక్క వాళ్ళతో. నేను ఎప్పుడు చెప్పేటువంటి నన్ను బాగా బలపరిచినటువంటి ఒక వాక్యం, అతడు నీటి కాలువన యోరన నాటబడి తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. తన కాలం, నీకంటూ ఒక కాలం ఉంది. You have got your own season. Don't expect your fruit in some other season. Don't expect to bear a fruit which is not yours. ఇప్పుడు నాకు ఒక ఫ్రూట్ ఉందంటే, పాలికి ఒక ఫ్రూట్ ఉందంటే, I shouldn't expect to bear పాలీ లైక్ ఫ్రూట్ కదా. అలా చేయకూడదు. మనకంటూ దేవుడు కొన్ని ఇచ్చాడు, దాని ప్రకారమే. దేవుడు అందరికీ ఈక్వల్గా ఇవ్వలేదు అనేది ట్రూత్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. ఎందుకు దేవుడికి ఫేవరిటిజం ఉందా అంటే కాదు, ఈ హ్యాస్ హిస్ ఓన్ పర్పస్. అక్కడ ఆ చిన్న బ్రిక్ మట్టికి ఫిట్ అవుతుంది ఆ పెద్ద వాల్లో. అక్కడ పెద్ద బ్రిక్, నేను పెద్ద బ్రిక్నే ఉంటాను కానీ ఆ ప్లేస్లో నేను ఫిట్ అయిపోయి ఫుల్ పిక్చర్ని కంప్లీట్ చేస్తానంటే ఇట్ వోంట్ వర్క్ లైక్ దాట్. ఆ చిన్న ప్లేస్లో, ఆ చిన్న గ్యాప్లో చిన్న బ్రిక్కే కావాలి. మేబీ యు ఆర్ దట్ స్మాల్ బ్రిక్ టు కంప్లీట్ ద హోల్ పిక్చర్. So you always have to see whether I am fulfilling God's purpose or not, or I am busily comparing myself with others. అలా చేసామనంటే ఆయన అంటాడు, ఒక్క టాలెంట్ ఇచ్చినవాడు అంటాడంట, నువ్వు ఎలాంటి వాడవో నాకు అర్థమయ్యి నేను we will be faithful, we will be good servants only with big things. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి థింక్ లైక్ దాట్. ఎందుకంటే దేవుడు నాకు గొప్ప పని ఇస్తే, దేవుడు నాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇస్తే, అప్పుడు నన్ను చూడు నేను ఎలా చేస్తాను అని అంటాడు. కానీ అక్కడ 2సార్లు రిపీట్ అయినటువంటి మాట ఏంటంటే, నీవు ఈ కొన్నిట్లో, ఈ చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు. చిన్న దాంట్లో కూడా దేవుడు చూస్తాడా అంటే ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నౌ యు ఆర్ ఎలిజిబుల్ టు బీ ప్రమోటెడ్. నువ్వు ఇప్పుడు పెద్దదాని మీద ఉంటావు. పెద్దది అని ఎలా తెలిసిందంటే నీకు ఇచ్చిన దాన్ని ఎవరు జడ్జ్ చేశాడు? దేవుడు జడ్జ్ చేశాడు. అప్పుడు చెప్తున్నాడు, ఆయన ఎంత ఇచ్చినా అది చిన్నదే. యూ విల్ బీ రిక్వైర్డ్ టు వర్క్ మోర్ అండ్ మోర్. ఆయన ప్రతిరోజు ఇస్తాడు. నేను చిన్నది, నాకున్నది ఒకే ఒక టాలెంట్, నేను దాన్ని భూమిలో దాచిపెడతాను అంటే అది వర్క్ అవుతూ. ఆయన ఏమంటాడంటే, కమ్ అండ్ షేర్ మై హ్యాపీనెస్ అని అంటాడు. హౌ గ్రేట్ ఇట్ ఈస్. ఆయన యొక్క వెల్త్ని ఫస్ట్ షేర్ చేసుకున్నాడు, అండ్ దెన్ హీఈస్ కాలింగ్ దట్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ టు షేర్ హిస్ హ్యాపీనెస్. అండ్ దట్స్ ద మ్యాటర్. యూ ఆర్ కాల్డ్ టు షేర్ ఓన్లీ హిస్ వెల్త్ అలా అనుకుంటున్నామా? నో, నాట్ ఓన్లీ దాట్, యు ఆర్ కాల్డ్ టు షేర్ హిస్ హ్యాపీనెస్ ఆల్సో. దాన్ని కూడా షేర్ చేసుకోవడం కోసం పిలువబడ్డాం మనం. ఎప్పుడు షేర్ చేసుకుంటామో కంపేర్ చేయడము మానేద్దాం. బికాస్ దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. ఇట్ మే సౌండ్ బిటర్ టు ఫ్యూ పీపుల్, బట్ ఎవరికి బిటర్గా అనిపిస్తుంది తెలుసా? కంపేర్ చేసే వాళ్ళకి బిటర్గా అనిపిస్తుంది. ఇది దానికోసం కాదు, నాకు దేవుడికి ఏమి ఇచ్చాడో అది నాది, దాంతో మట్టుకే నేను చూసుకోవాలి. అది ఒక్కటి చిన్నదా అని కాదు. దేంట్లోనైనా సరే నేను నమ్మకంగా ఉన్నప్పుడు యూ విల్ బీ ఎలిజిబుల్ టు షేర్ ఇన్ హిస్ హ్యాపీనెస్. హౌ గ్రేట్ ఇట్ ఇస్. మనము ఈరోజు ఒక్కసారి ఆలోచించుకుందామా? నన్ను నేను కంపేర్ చేసుకోవడమే కాదు, ఇతరుల్ని కూడా కంపేర్ చేయడం అనేది మానేస్తే ఏం జరుగుతుంది? యూ విల్ బీ ఏబుల్ టు సీ హ్యాపీ లైఫ్స్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు షేర్ ఇన్ గాడ్స్ హ్యాపీనెస్. అది ఎంత గొప్ప విషయమో ఎప్పుడైనా మనకు అర్థమైందా? దేవుని యొక్క హ్యాపీనెస్ని షేర్ చేసుకునే దానికి మనకు ఎలిజిబిలిటీ, స్టేటస్ రావడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. దానికి ఒకటి ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే, స్టాప్ కంపేరింగ్.
స్టాప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ అండ్ స్టాప్ కంపేరింగ్ అదర్స్ ఆర్ విత్ యువర్ సెల్ఫ్. ఇది చేసినప్పుడు ఒక 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 డిస్పారిటీ లేనటువంటి, ఒక డిఫరెన్సెస్ లేనటువంటి, అంతా చాలా చక్కగా ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకుంటూ ఇలా ఉన్నటువంటి లైఫ్ కనిపిస్తుంది మనకు. మనం ఏం చేస్తామనంటే, మన దగ్గర కొంచెం తక్కువలో ఉన్నవాళ్ళు కనిపిస్తే వెంటనే అంటాము వాళ్ళు మనకు పురుగుల్లా కనిపిస్తారు. ఎంత నీచంగా చూస్తామనంటే, ఇది మనము నేనేం అలా చేయట్లేలే అనుకుంటాం, కానీ చేస్తాం మనం. ఏదో ఒక టైంలో వాళ్ళు మనకు చాలా తక్కువగా కనిపించి వాళ్ళని చూసే విధానం మారిపోద్ది. కొంచెం మనం వేసుకునే బట్టల్లో డిఫరెన్స్ రావచ్చు, మనము తినే తిండిలో డిఫరెన్స్ రావచ్చు, వెంటనే తక్కువ కనిపిస్తాం. డోంట్ రన్ ఆఫ్టర్ బ్రాండ్స్. యువర్ సెల్ఫ్ హ్యావ్ టు బికమ్ ఎ బ్రాండ్. బ్రాండ్ వెనక్కి తిరగడం కాదు. కెన్ యూ క్రియేట్ అ బ్రాండ్ వాల్యూ ఫర్ యువర్ సెల్ఫ్ విత్ ఆల్ ద టాలెంట్స్ గాడ్ గివెన్? ఈ యొక్క ఫంక్షన్కి లేదంటే దీనికి ఏమి డ్రెస్ వేసుకొని వస్తుంది ఆల్ఫా అని చెప్పి ఎదురు చూడాలి. ఎందుకంటే ఐ మైసెల్ఫ్ హ్యావ్ టు క్రియేట్ అ బ్రాండ్. అంతేగాని ఈవిడ ఏ బ్రాండ్ వేసుకుంది అని చెప్పేసి కాదు. నేను ఏమి చేస్తానో ఆ పనికి నా వల్ల వాల్యూ రావాలి, అది దేవుడు చెప్తుంది. అంతేకాని ఎవరో కష్టపడి చేసిన దాన్ని తీసుకొని నేను వేసుకుంటే నాకు వచ్చేటువంటి వాల్యూ అంతా ఒక వాల్యూవా? కానీ మన వాళ్ళు అది దాని వెంట పడుతున్నారు. బట్ నేనంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసినప్పుడు, ఒక వాల్యూని క్రియేట్ చేసినప్పుడు నా లైఫ్ ద్వారా మై లైఫ్ విల్ స్పీక్. అప్పుడు వాట్ ఎవర్ ఆల్ఫా డస్, ఇట్ బికమ్స్ ఎ న్యూస్. అలాంటి దానికి కదా మనం పిలువపడ్డాం. మనం ఎంతసేపు వేరే వాళ్ళు చేసిన దాని గురించి దాన్ని వేసుకోవడము, దాని వెంట తిరగడము అక్కడే. ఎందుకంటే we always compare. But if you really want to compare, just compare your worth with yourself. That means the God-given worth. అది ఒక్కటే మనం చేయాలి. And with this, we take a decision not to compare ourselves with others.